బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్ ఎవరెవరో ఆ లిస్ట్లో నేను రెడీగా ఉన్నాను. సో ఈ వీడియో చూడడానికి మీరందరూ రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటే కనుక ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లోని ఎవరైనా బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళందరికీ వీడియోని వెంటనే షేర్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే రీసెంట్గా జరిగింది కదా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో, అందులో నుంచి చాలా మందిని బిగ్ బాస్ టీమ్ కాంటాక్ట్ అయ్యారంట. సో వాళ్ళు ఎవరో చూద్దాము అండ్ వాళ్ళు బిగ్ బాస్కి వెళ్తే బాగుంటుంది లేదా అని కూడా మనం డిస్కస్ చేసుకుందాము. సో స్టార్టింగ్ వస్తే మన మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ విన్నర్ ఉన్నారు కదా కళ్యాణ్. సో ఆయన్ని బిగ్ బాస్ టీమ్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారంట. సో ఆయన ఒకవేళ రెమ్యునరేషన్ అదంతా సెట్ అయితే ఆయన బిగ్ బాస్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఆయన వస్తే ఆయన అతను ఒక మంచి స్టాండ్ తీసుకుంటాడు అండ్ ఏమైనా టాస్క్స్ పెట్టినా ఆ టాస్క్లో కూడా 100% ఇస్తాడు. సో ఒక నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తోటి అతను ఉంటాడు. సో అతను వస్తే మనకి బిగ్ బాస్లో మంచి ఎంటర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. సో బిగ్ బాస్ టీమ్ మ్యాక్సిమం అయిన పర్సన్ వచ్చేసి అంజలి అనమాట. సో అంజలి గారు కూడా మనకు తెలిసిందే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో పవన్ అండ్ అంజలి పేరు ఉన్నారు కదా. సో దాంట్లో నుంచి అంజలి గారిని కాంటాక్ట్ అయ్యారు. సో ఆవిడ కూడా ఒక స్ట్రాంగ్ లేడీ అనే చెప్పొచ్చు, ఒక స్ట్రాంగ్ ఉమెనే. ఆవిడ స్టాండ్ తీసుకోగలదు. అలానే ఏమైనా టాస్క్స్ వచ్చినా వాటిని ఎలాగా కొంచెం బ్రెయిన్ పెట్టి తెలివిగా కూడా ఆడే క్యాపబిలిటీ ఆవిడలో ఉంది. సో ఈవిడ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో బిగ్ బాస్ టీమ్ అయితే వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మనకి నటరాజన్ నీతూ మాస్టర్లో నుంచి నీతూ మాస్టర్ని కాంటాక్ట్ అయ్యారనమాట. సో నీతూ మాస్టర్ కూడా సేమ్, ఆవిడ కూడా ఒక స్ట్రాంగ్ ఉమెనే. తన ఒపీనియన్ని ఎంతమంది ఉన్నా తను భయపడకుండా పెడుతుంది. అండ్ నెక్స్ట్ టాస్క్లు కూడా చాలా బాగా ఆడతారు ఆవిడ. అండ్ గాసిపింగ్ కూడా, అంటే బిగ్ బాస్లో ఏమైనా చిన్న చిన్న గాసిపింగ్ అట్లా ఉన్నా సరే సో బిగ్ బాస్కి కూడా అది ఉపయోగకరంగానే ఉంటుంది. సో ఈవిడ పేరు కూడా వినిపిస్తుంది. అండ్ నటరాజ్ మాస్టర్ ఎలాగో రారు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రీవియస్గా 2 సీజన్స్కి వెళ్ళారు. సో ఆయన అయితే రారు. సో నీతూ మాస్టర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శివ్ గారిని కూడా కాంటాక్ట్ అయ్యారు. అండ్ శివ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు బిగ్ బాస్ టీమ్ కాంటాక్ట్ అయ్యారు ఇతన్ని. అయితే ఇతని రెమ్యునరేషన్ ఇదంతా సెట్ చేస్తే అంటే ఒకవేళ అడిగితే తీసుకొస్తారు, లేదంటే ఇంకే వేరే కంటెస్టెంట్స్ని ఎవరైనా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ కనుక తీసుకొస్తే పవన్ కళ్యాణ్ని ఇంకా శివ్ ఇద్దరిని కనుక తీసుకొస్తే మాత్రం ఇద్దరికి ఒక టఫ్ ఫైట్ లాగే అవుతుంది వేరే అంటే ఆపోజిట్ కంటెస్టెంట్స్తోని. సో వీళ్ళకి ఒక మంచి టఫ్ ఫైట్గానే జరుగుతుంది, ఎందుకంటే ఇద్దరు కూడా ఒక నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తోనే టాస్క్స్ అన్ని ఆడతారు. సో ఒక మంచి ఫైర్ జనరేట్ అవుతుందనే మనం చెప్పొచ్చు. సో బిగ్ బాస్లో అది కూడా ఒక ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుంది. బట్ ఫైనలీ ఏంటంటే మనకి రెమ్యునరేషన్ ఇదంతా సెట్ అయితేనే వాళ్ళు వస్తారు. ఎందుకంటే మనకి ప్రీవియస్ సీజన్స్లో అంటే స్టార్టింగ్ సీజన్స్లో మనకి రెమ్యునరేషన్ అనేది ఎక్కువగా, అంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఎంత అంటే అంత రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకునే అక్కడ ఉన్నాయి పరిస్థితులు. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక సీజన్ హిట్ అవుతుంది, ఒక సీజన్ ఫ్లాప్ అవుతుంది. సో దానివల్ల బిగ్ బాస్ టీమ్ కూడా లాస్ అనేది చూస్తున్నారు. సో దానివల్ల ఒక ఫిక్స్డ్ ఫిగర్స్ అనేది వాళ్ళు లైక్ మినిమం ఇంత మ్యాక్సిమం ఇంత అనేది ఫిక్స్డ్ ఫిగర్ అనేది వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. సో వాటిలో నుంచే ఎంతో కొంత ఇచ్చి వాళ్ళకి కావాల్సిన సెలబ్రిటీస్ని పిలుస్తున్నారు. సో ఆ సెలబ్రిటీకి కూడా అది ఓకే అంటే వాళ్ళు వస్తారు, లేదంటే లైక్ దే విల్ లుక్ ఫర్ అనదర్. లేదు నాకు ఆ సెలబ్రిటీయే కావాలి ఎంతైనా పర్లేదు అంత వర్త్ ఉన్న సెలబ్రిటీ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చి తీసుకొస్తారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే నూక్రాజ్ అండ్ ఆసియాలోని నూక్రాజ్ కూడా కాంటాక్ట్ అయ్యారు మన బిగ్ బాస్ టీమ్. మన బిగ్ బాస్ ప్యాటర్న్ చూసుకుంటే లైక్ కొంతమంది సింగర్స్ని, కొంతమంది డాన్సర్స్ని, అలాగే కొంతమంది ఫండ్ జనరేట్ చేయడానికి కమెడియన్స్ని కూడా పెడుతూ ఉంటారు. సో ఈ ఫండ్ జనరేట్ చేయడానికి మన నూక్రాజ్ని అప్రోచ్ అయ్యారనమాట బిగ్ బాస్ టీమ్. సో నూక్రాజ్ వచ్చే ఛాన్సెస్ అయితే హై ఛాన్సెస్గానే ఉన్నాయి. సో నూక్రాజ్ అండ్ వీళ్ళు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ నుంచి కాంటాక్ట్ అయ్యారు బిగ్ బాస్ టీమ్. అండ్ నెక్స్ట్ మీరు చాలామంది ఆహాలోని మన సుమా గారిది చెఫ్ మంత్ర షో చూస్తుంటే మీకు తెలుస్తుంది. ఆ షోలోని చెఫ్గా చేశారు కదా జీవన్ గారు, ఆయన్ని కూడా మన బిగ్ బాస్ టీమ్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. సో ఆయనకి కూడా ఇంట్రెస్ట్ ఉంటే, లేదంటే రెమ్యునరేషన్ అదంతా సెట్ అయ్యి అదంతా మాటలన్నీ పర్ఫెక్ట్గా జరిగితే ఆయన కూడా మనం బిగ్ బాస్ హౌస్లో చూసే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. అండ్ ఆయన కూడా మంచిగా ఫన్, అంటే ఆయనది ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఫన్, అంటే సైలెంట్గా ఉంటూ ఒక ఫన్ సెటైర్ వేయడం అట్లా ఉంటుంది. సో ఆయనది కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఆయన వచ్చినా మంచిగానే ఎంటర్టైన్మెంట్ అదంతా మనకు దొరుకుతుందని ఆశించవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసుకుంటే కుక్ విత్ జాతిరత్నాల్లో నుంచి కొంతమందిని అయితే బిగ్ బాస్ టీమ్ వాళ్ళు ఆల్రెడీ కాంటాక్ట్ అయ్యారు. అండ్ అందులో నుంచి రాకేష్ గారిని అండ్ పల్లవి గారు తెలుసు కదా, పల్లవి గారిని కూడా కాంటాక్ట్ అయ్యారు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు.
సో వాటిలో నుంచి కూడా మన బిగ్ బాస్కి వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ పల్లవి గారిని తీసుకుంటే ఆవిడ చాలా స్ట్రాంగ్ ఉమెన్. అంటే ఆవిడ గురించి ఆవిడ స్టాండ్ తీసుకోవడం కానీ, ఆవిడ టాస్క్లు ఆడడం కానీ అవన్నీ కూడా మంచిగా చేస్తారు. అండ్ కుకింగ్ కూడా బాగా చేస్తారు. అండ్ ఇందాక మనం జీవన్ గారు అని చెప్పుకున్నాం కదా, అతను కూడా చెఫే కాబట్టి సో బిగ్ బాస్లో కుకింగ్ చేయడానికి ఎవరొకరు ఉండాలి కాబట్టి సో వాళ్ళని కూడా తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటుంది పల్లవి గారిని. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఫన్ కోసం రాకేష్ గారిని కూడా కాంటాక్ట్ అయ్యారు. అండ్ రాకేష్ గారి పేరు కూడా ఎక్కువ వినిపిస్తుంది. సో ఫన్ కోసం ఆల్రెడీ నూకరాజ్ అండ్ రాకేష్ ఉన్నారు. బట్ హరి ఈసారి ఎక్స్ప్రెస్ హరి కూడా ఆయన బిగ్ బాస్లోకి రావడానికి ఎక్కువగా ట్రై చేస్తున్నారు. లైక్ లాస్ట్ మీరు ఎవరైనా ఆదివారం విత్ స్టార్మా చూస్తే మీకు తెలుస్తుంది. లైక్ బిగ్ బాస్కి వెళ్ళాలని హరికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే మన శ్రీముఖి అండ్ అవినాష్ వీళ్ళిద్దరూ హరిని ఎప్పుడూ కొంచెం ట్రోల్ చేస్తూ ఏడిపిస్తూ ఉంటారు, నువ్వు బిగ్ బాస్కి వెళ్ళవా అని చెప్పి. సో అతను కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ బిగ్ బాస్ టీమ్ కన్సిడర్ చేస్తారా చేయరా అనేది మనకు తెలియదు. ఎందుకంటే బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్స్లోని మాటలు అవన్నీ రాసేది హరి అనమాట. సో ఆ మాటలన్నీ రాసేదానికి ఇంకెవరైనా బెస్ట్ హరి కన్నా బెస్ట్ ఎవరైనా దొరికితే మేబీ హరిని లోపలికి తీసుకెళ్తారు. లేదంటే హరి మస్ట్ ఇక్కడే ఉండి మాటలు అవన్నీ రాయాలి. సో 50-50 ఛాన్సెస్ అనమాట. సో ఒకవేళ హరి వెళ్తే రాకేష్ అన్న కానీ లేదంటే నూకరాజ్ కానీ ఇద్దరు ఎవరొకరు డ్రాప్ అవుతారు. ఎందుకంటే అంతమంది ఫండ్ జనరేట్ చేసే క్యాండిడేట్స్ అక్కడ అక్కర్లేదు కాబట్టి. సో ముగ్గురులో ఎవరో ఇద్దరు వెళ్తారనే ఒక టాక్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకా అంటే ఇవైతే బిగ్ బాస్ టీమ్ కాంటాక్ట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. లైక్ కావ్య తెలుసు కదా, మనకి చాలా సీరియల్స్లో ఉన్నారు. అండ్ ఆల్సో ఇంకొక పేరు కూడా చెప్పడం మర్చిపోయాను, మన జాతిరత్నం కుక్ విత్ జాతిరత్నంలోని జాతిరత్నంగా చేస్తున్నారు కదా సుహాసిని గారు. సో ఆవిడ్ని కూడా మన బిగ్ బాస్ టీం వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. సో ఆవిడ కూడా సేమ్ చాలా స్ట్రాంగ్ ఉమెనే. లైక్ ఈవిడ కొన్ని సీరియల్స్లో చాలా బాగా నటించారు. అండ్ ఆల్సో ఒక సీరియల్ని ఆవిడైతే ప్రొడ్యూసర్ కింద కూడా చేశారు. సో ఈవిడ స్ట్రాంగ్ ఉమెనే. అండ్ టాస్క్లు కూడా చాలా బాగా ఆడతారు. ఎక్కువ సార్లు ఆదివారం విత్ పరివార్కి వచ్చారు. సో అది చూస్తే మీకు తెలుస్తుంది ఆవిడ మంచి టాస్క్స్ కూడా బాగానే ఆడతారు. అండ్ ఆవిడకి స్టాండ్ కూడా తీసుకునే క్యాపబిలిటీ ఆవిడకి ఉంది. సో ఈవిడ కూడా ఒక స్ట్రాంగ్ ఉమెనే. సో ఈసారి ఎక్కువ స్ట్రాంగ్ ఉమెన్స్ని మనం చూస్తున్నాము. నెక్స్ట్ మనం చూసుకుంటే సో ఇదైతే సెలబ్రిటీ లిస్ట్, అంటే నాకు తెలిసిన వాళ్ళ లిస్ట్. నేను ఎవరైనా మిస్ చేస్తే మీరు కమెంట్స్లో చెప్పండి. అండ్ మీకైతే అంటే మీకు వీళ్ళు వెళ్తే బాగుంటుంది అని మీకు ఎవరైనా అనిపిస్తుంది కదా, సో వాళ్ళ పేర్లు కూడా కమెంట్స్లో చెప్పండి. అండ్ అంతేకాకుండా ఈసారి అగ్ని పరీక్ష నుంచి కామనర్స్ని కూడా ఎక్కువ మందిని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీగా అయితే మనం 2 lakh లైక్ 1 lakh అబోవ్ 1.5 అబోవ్ నుంచి 2.5 అట్లానే ఇవ్వాలి రెమ్యునరేషన్ అనేది. కానీ కామనర్స్లోని ది బెస్ట్ ఎంటర్టైనర్స్ని కానీ ది బెస్ట్ స్ట్రాంగ్ కంటెండర్స్ని కనుక బిగ్ బాస్ టీమ్ సెలెక్ట్ చేయగలిగితే అగ్ని పరీక్ష నుంచి వాళ్ళకి ఒక విధంగా ప్రాఫిట్. ఎందుకంటే సెలబ్రిటీస్కి ఇచ్చేంత రెమ్యునరేషన్ కామనర్స్కి ఇవ్వక్కర్లేదు కదా. ఎందుకంటే సెలబ్రిటీస్ అనే వాళ్ళు ఏంటంటే పబ్లిక్కి నోన్ ఫేసెస్ కాబట్టి సెలబ్రిటీస్కి కొంచెం ఎక్కువ రెమ్యునరేషన్ అనేది వాళ్ళు అడుగుతారు. బట్ కామనర్స్కి ఏంటంటే అప్పుడే అది స్టార్టింగ్ ఆఫ్ ద జర్నీ కాబట్టి వాళ్ళు జస్ట్ 1 lakh or 1 lakh బిలో 80,000 అలానే వాళ్ళు ఒప్పుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో కామనర్స్లో కనుక వాళ్ళు మంచి కంటెండర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసి బిగ్ బాస్కి పంపిస్తే లైక్ బిగ్ బాస్ టీమ్ అనేది చాలా బెనిఫిట్ అవుతుంది. లాస్ట్ సీజన్ కూడా మనం చూసుకుంటే కామనర్సే కదా చాలా బాగా గేమ్స్ అన్నీ ఆడారు. అండ్ అంటే సెలబ్రిటీస్తో సమానంగా కామనర్స్ కూడా చాలా బాగా ఆడారు. అండ్ నాట్ ఓన్లీ దట్ కామనరే విన్నర్ కూడా అయ్యాడు. సో ఇది ప్రెజెంట్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్, నాకు తెలిసిన లిస్ట్. సో నేను ఏమైనా మిస్ అయినా మీకు ఈ పర్టికులర్ పర్సన్ వెళ్తే బాగుంటుందని మీకు అనిపించినా మా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలానే నా వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే కొంచెం న్యూ ఫేసెస్కి వెళ్తుంది అనమాట. సో లైక్ చేయండి. అండ్ అలానే ఇంకా పైన వచ్చిన అగ్ని పరీక్ష రివ్యూస్ చూడాలన్నా లేదంటే బిగ్ బాస్ రివ్యూస్ చూడాలన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మర్చిపోకుండా వీడియోని షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. సీ యూ విత్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.